ఒక చిన్న ఉదాహరణ అందిస్తున్నాను. ఎందుకంటే ఏ మాట కామంటే చెప్పుకోవాలి. నేను ఇలాగే ఒక చోట ఇంటింటా రామనామం చేస్తుంటే రాజమండ్రి దగ్గర ఒక ఆవిడ లేచి జనాల్లో వచ్చి గురుగారు ఏం తీసుకురాం కదా, ఏం పట్టుకెళ్ళాం కదా, ఎందుకంటే ఇవన్నీ ఏం చెప్పాలో నాకు బలంగా అర్థం లేదు. అందరికీ తెలుసున్నది ఏం తీసుకురాము, ఏం పట్టుకెళ్ళాం. కానీ నేను మాత్రం పూర్తిగా ఖండించానండి ఆ విషయం. కూడా తీసుకొస్తూ కూడా పట్టుకెళ్తాం గ్యారెంటీ ఇస్తాం. ఎందుకు అంటే మనశ్శాస్త్రం మనకి చెప్పిందండి. డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించింది ఎలా ఖర్చు పెట్టాలని అందులో చెప్పింది మనశ్శాస్త్రం. దాంట్లో ఏంటంటే ₹1 కనుక మనం సంపాదిస్తే అందులో ₹1 ఇంటి ఖర్చులకు వాడుకోవాలి. అలాగే ఒక పావల మనకి వయోవృద్ధులు అయినప్పుడు అనారోగ్యానికి కానీ, లేదా ఎవరికైనా మన కుటుంబ సభ్యులు అనారోగ్యం వచ్చినప్పుడు కానీ వాళ్ళ కోసం పావలా దాచుకోవాలి. ఇక్కడ చివరి 3వ పావల ఏంటంటే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, మన ఉన్నతికి సంబంధించి మంచి కార్యక్రమాలు సమాజానికి ఎవరు చేస్తుంటే వాళ్ళకి సాయం చేయడమే కావాలి. ఈ రకంగా ఎవరైతే ఖర్చు పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు 3 రెట్లు అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, మనశ్శాస్త్రం చెప్పింది, మన మహర్షులు చెప్పింది. అటువంటి సత్సంకల్పం మనకి రావాలి అంటే మన తల్లిదండ్రులు చేసుకున్న సుకృతం ద్వారా వస్తుందండి. మన పిల్లలకు చేసేటువంటి గైడ్లైన్ ద్వారా వస్తుంది. అటువంటి సంస్కారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంతమంది పెద్దలు మరి నాకు సాయం చేయను అవునండి, ఇంకోటి అవునండి, మీరు బయట వేరే చేయను. అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పిన దానికి యాక్ట్ చేస్తున్నది, మనం కూడా వచ్చేటప్పుడు తీసుకొస్తాం, కూడా వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాం. ఆ సామెత అప్పటి కాలానికి మంచిదేమో కానీ నా అవగాహన ప్రకారం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవేళ మనం సంపూర్ణంగా అన్ని కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ ఉన్నాయంటే కారణం గతంలో మనం పుణ్యం చేసాం కాబట్టి, అందులో ఏం అనుమానం లేదు. అలాగే 84 కోట్ల జీవరాశుల్లో ఒక మనిషికి ఒక్కడికే భగవంతుడు మాట్లాడే శక్తి ఇచ్చాడు. మరి మనం మనిషిగా పుట్టామంటే అందుకే జంతువునం నవజన్మ దుర్లభం అంటారు. అటువంటి మానవ జన్మ మనం ఎత్తాం కాబట్టి మనం గతంలో పుణ్యం చేసుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు ఎంతోమంది కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఇవన్నీ అనిపిస్తున్నాయి. రేపు భవిష్యత్తులో మనం ఇవి లేకుండా ఉండాలి అంటే ఇప్పుడే మనం పుణ్యం చేయాలి, ధర్మ కార్యక్రమాలు చేసుకోవాలి, 10 మందికి మంచి చేసే సేవా కార్యక్రమాలు చేయాలి. దానికి వాళ్ళకి కొంచెం ఎక్కువ మంది కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉండమని ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అదేంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరో ఒకరు అమెరికా, దుబాయ్లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే మన రూపాయి ఇక్కడ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర మారదు. ఎందుకని అక్కడ ద్రవ్యం మారకం వేరే ఉంది. కాబట్టి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంకులో మనం డబ్బులు కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవాలి. అలాగే వాళ్ళు అక్కడ డబ్బు సంపాదించినా అది ఇక్కడ మన రూపాయల్లో మారుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్లో చేసి మనం డబ్బులు తీసుకోవాలి. అంటే ఇక్కడ మన డబ్బులు అక్కడ మారాలి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఉంది, అక్కడ డబ్బులు ఇక్కడ మనకి మారాలి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఉంది. అంటే మనం డబ్బు ఎక్కడ సంపాదించడం కూడా అనుభవిస్తున్నామా లేదా. అలాగే మనం చేసిన పుణ్యం ఈ జన్మలో ఉంటే అదొక్కటే నీడలా మనతో వస్తుందని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తే రైటా తప్ప మీరు చెప్పండి. నిజంగా 100 మందిలో చెప్పాను ఈ విషయం. అప్పటికప్పుడు భగవంతుడు ఇచ్చిన ఆలోచన. కాబట్టి మనం ఏది సంపాదించినా సరే ఖచ్చితంగా మనకు కూడా వస్తుంది. ఇందాక రూపాయి ఎలా అయితే మనశ్శాస్త్రం చెప్పిందో అలా ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంటుంది, ఏ అనుమానం లేదు. ఇది మనశ్శాస్త్రం చెప్పిన ధర్మం. మనం అందరూ అలా చేసాం కాబట్టి ఇవాళ భగవంతుడిగా ఎలా నడుస్తున్నాం. అలాగే మరి ఇలాంటి పెద్దలు అందరూ కూడా గుర్తుదానం చేస్తున్నారు కాబట్టి ఇది 11వ వార్షికోత్సవం. ఎవరిని ఎప్పుడు కూడా నేను ఇది ఇవ్వండి అని నిర్బంధించలేదు. అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహిస్తున్నారు. అలాగే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అంటే కూడా చెప్పి మీకు తోచిన విధంగా చేయాలని మరొకసారి తెలియజేస్తూ మరి చివరిగా ఈ 11వ సంవత్సరానికి కూడా స్వామీజీ గారిని ఏకగ్రీవంగా సెకండ్ అయితే అన్ని సంస్థల నుంచి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. వారికి సందర్భంగా మరొకసారి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా వారి అధ్యక్ష ఉపన్యాసం కలిసింది వారి గ్రహంలో పడవడం జరిగింది. ఈ సుమారు చెప్పాలంటే ఇప్పుడు కాదు, నాకు 2000 నుంచి కూడా పరిచయం ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ ఆత్మీయంగా ఉంటూ గుప్తంగా అనేక సేవలు, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు, ఇంకా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. కేవలం సేవలు అందించేవారు. ఆ భక్తికి పరాకాష్ట శ్రీనివాసరావు గారు నాకు చాలా ఆత్మీయ, అంటే ఎక్కడ సందేహం లేదు. నేను నిత్యము కూడా ఈరోజు చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. అక్కడ సాయి దత్తాత్రేయ గారు పొద్దున తలుచుకుంటాను. నేను 1 సంవత్సరం చెప్పాను. నేను మీ రోజు అర్చన చేస్తే ఫస్ట్ ఆ కుటుంబం పేరు చెప్పాలి, ఆ తర్వాత అర్చన చేయాలి జరిగింది. అది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో నాకు తెలుసు ఎన్ని ఆలయాలకు వాళ్ళు గుర్తుదానం చేశారు, వేదం చేశారు, సహకరించారు. ఆగిపోయిన ఆలయం కూడా ఒక దశలో ఇక ఆగిపోయింది. దమ్మగూడలో వారు కట్టి ఆ ఆలయాన్ని నిర్మించారు. పెద్ద సంస్థ అయింది, ఒక సమాజం ఉపయోగపడడానికి. కానీ ఆ రోజు చేయకపోయిన నాకు తెలుసు
ఆ ఆలయం పరిపూర్ణమే కాదు అని ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఇక్కడ నేను చేశాను, నేను ఉన్నాను ఎవరికి తెలియదు. ఒకరే మీరు కలిసినాం, స్వామి ఎప్పుడు రారండి మీరు కలిసి ఒకసారి సంవత్సరం రండి, మీరు రాకపోతే వెళ్ళాలి మా దగ్గర రావాలి అంటే జరుగుతుందండి వస్తానండి కళ్ళు వస్తుంటారని అన్నారు. కానివ్వండి నేనే చేశాను, నాకు ఎవరికి అడిగారు ఏంటి చెప్పండి. అదే రాంపల్లి టెంపుల్ కూడా నేను చెప్తున్నాను, సేపు చెప్పబెట్టి రాంపల్లి ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు మనతో గౌరవిస్తుంది. వాళ్ళు చెప్పబోదే అది చెప్పాను, ఖచ్చితంగా ఎవరు రావాలి, నా గురించి రావాలి తప్పకుండా మధ్యాహ్నం చెప్పాను, గతంలో కలిసి అని చెప్పాను, రావాల్సింది చెప్పాను. మనం ఆజ్ఞాపించారు రమ్మని. ఆ రాంపల్లి ఈరోజు దింటాపులు అవుతుంటే దాని పరిపూర్ణ కారణం హృదయపూర్వకంగా చెప్తున్నాను. అలాంటి శ్రీనివాస గారి కుటుంబ సభ్యులు మాత్రమే, వారి స్నేహితులు మాత్రమే, పెట్టి సందేహం లేదు. అది లేకపోతే ఇలా పెట్టడం లేదు. తర్వాత చాలామంది వచ్చారు, అవి ఇస్తాము ఊళ్ళు కడతాము, గోపురం కడతాము, లేకపోతే తలుపులు పెడతాం, ఫ్యాన్లు పెడతాము, విగ్రహాసం వచ్చారు. కానీ ఆ రోజు కనుక 2012లో నా బాబు పుట్టింది, వారిని లేక ప్రతిష్టపడి కాదు 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 అంటే గుర్తుదాకా. కానీ నాకు చాలా ఆత్మీయం. రెండవది సరే వాళ్ళ నాన్నగారు అప్పుడు ఉండేవారు, ఆ సేవ చేసుకునేవారు, చాలా చేస్తున్నవారు. ఈ ఆలయ కాకుండా ఈ దత్త అష్టకము సిద్ధము ప్రచారం చేసుకొని ప్రతి వారం మనం కొంచెం మానేస్తాం, ఈ వారం పోయేదే వచ్చేవాళ్ళే తల చూద్దాంలే అని అనుకుంటాం. కానీ ఆపకుండా సుమారుగా 300 అన్ని కార్యక్రమాలు ఒక వారం కూడా చేస్తున్నారు. నేను మర్చిపోలేకపోతాను, ఎందుకంటే నేను కూర్చొని చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. గిన్నెర కొండ మీదకి వెళ్ళి ఎక్కడ 15 మీటర్లు ఊహించినాను. నేను అడగను చెప్తున్నాను, వారు ఎక్కుతూ వీడియో తీసి నాకు రైలు చూపించారు. మొగిల్చారు అక్కడికి ఎన్ని చేతులు చూసినా కదా మీకు ఎట్టో పుషింది దగ్గర వేసి ఒకరో పెడతారు, ఆయన గోటి పుషింది అంటారు, ఆయన గోటి పిఠాపురం అంటారు, గానుగాపురం ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ చేస్తుంది అనమాట. అందుకని నాకు చాలా చాలా ఆమె భక్తులు ఎన్నో సేవలు చేశారు, అని చెప్పకూడదు. పరిపూర్ణమైన సుభాష్ మనస వాచ కన్నా కుటుంబాన్ని జీవిస్తున్నాను. ఇంకా అభివృద్ధులు కావాలని అన్ని రకాల రావాలి. వాళ్ళ అమ్మాయి అమ్మాయి చక్క చదువుకున్నారు, కుటుంబం అంతా నాకు తెలుసు. నేను ఎంత ప్రాణం ఈ కుటుంబాన్ని చాలా తక్కువ వెళ్తున్నాను. మనకైనా కూడా వెళ్ళేవాడిని, ఇంకా తక్కువ లోపల ఉంటాను కాబట్టి వెళ్ళేదాకా. కానీ ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు, ఏం చెప్పిన విషయాలు అనుకుంటారు. అలాంటి వారికి నేను మన పరిపూర్ణంగా మనసా శతమానం భవతనే జీవిస్తున్నాను. మనసా వారి హృదయపూర్వకంగా జీవిస్తున్న వారికి దత్తకృప పరిపూర్ణ రక్షించాలని అన్ని రకాల వృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా గురించి శ్రీనివాస్ గారు మీకు విషయాలు మాట్లాడారు.